హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో రిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ రిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఓన్లీ 5 రిట్స్ ఉంటాయి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మ్యాక్సిమం ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ అన్నట్టు రిట్స్ అనేది. ఓకే, సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు కంపల్సరీ 1 క్వశ్చన్ ఇందులోంచి వస్తే మాత్రం క్వశ్చన్ అయితే మిస్ అవ్వదు. ఓకే, సో రిట్స్ అనేది ఏంటిదంటే, ఇప్పుడు మనకి రాజ్యాంగం కొన్ని రైట్స్ ఇచ్చింది మనకి. ఓకే, సో వాటిని పొందడానికి ఈ రిట్స్ అనేవి పెట్టడం జరిగింది మన కాన్స్టిట్యూషన్. ఓకే, సో దీన్ని ఆర్టికల్ 32లో ఉంటుంది మనకి రిట్స్కి సంబంధించి. ఆర్టికల్ 32లో ఏముంటుందంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు అంటాం. ఓకే, సో అంటే మనకి రాజ్యాంగం కల్పించిన హక్కులని పొందడం అన్నట్టు. ఓకే, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే. ఓకే, సో ఈ రిట్స్ అనే కాన్సెప్ట్ని మనం బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. బ్రిటన్ కాన్స్టిట్యూషన్లో వీటిని విశిష్ట ఆదేశాలు అంటారు. అంటే ప్రిరోగేటివ్ రిట్స్, అంటే కంపల్సరీ ఇవ్వాలన్నట్టు. ఓకే, సో వీటిని ఆజ్ఞలు లేదా ఆదేశాలను కూడా అంటారు అన్నట్టు. ఓకే, సో బ్రిటన్లో సాధారణ న్యాయాన్ని పొందినప్పుడు రాజు అసాధారణ రెమెడీ కోసం మీరు ఇట్లని జారీ చేస్తారు. కావున వీటిని ఫౌంటైన్ ఆఫ్ జస్టిస్ అంటారు. ఓకే, సాధారణంగా న్యాయం జరగలేదనుకోండి, సో అసాధారణ రీతిలో న్యాయం జరగడానికి అక్కడ బ్రిటిష్ రాజు జారీ చేస్తారు అన్నట్టు రిట్స్. ఓకే, సో అందుకే వీటిని ఫౌంటైన్ ఆఫ్ జస్టిస్ అంటారు. ఓకే, సో ఇది అదేంటంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అన్నట్టు, జస్ట్ అది ఇంతకుముందుకు చెప్పుకుంది మనం. సో మనం తీసుకుంది మాత్రం బ్రిటన్ నుంచి తీసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడనే అడుగుతారు అన్నట్టు. ఓకే, సో ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం అంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం మనం. ఓకే, సో దీన్ని ఎక్కడి నుంచి అయితే సుప్రీంకోర్టు అయితేనేమో ఆర్టికల్ 32 ప్రకారం మనకి రిట్స్ జారీ చేయొచ్చు. హైకోర్టు అయితేనేమో ఆర్టికల్ 226 ప్రకారం రిట్స్ అనేది జారీ చేయొచ్చు అన్నట్టు. ఓకే, అయితే మనకి రాజ్యాంగం అమల్లోకి రాకంటే ముందు, అంటే 1950s వరకు, 1950 వరకు మనకు ఓన్లీ కోల్కతా, ముంబై అండ్ మద్రాస్ హైకోర్ట్స్ మాత్రమే రిట్స్ జారీ చేసాయి. ఓకే, సో మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, అంటే ఆఫ్టర్ 1950 జనవరి 26 తర్వాత అన్ని హైకోర్టులకి రిట్స్ జారీ చేసే అధికారం ఉందన్నట్టు. ఓకే, సో దీన్ని ఏమంటాం మనం, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఆర్టికల్ 32. ఓకే, సో ఆర్టికల్ 32లో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ప్రకారం సుప్రీంకోర్టు రిట్స్ జారీ చేస్తే, ఆర్టికల్ 226 ప్రకారం కూడా హైకోర్టు రిట్స్ని జారీ చేస్తుంది. ఓన్లీ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టుకు మాత్రమే రైట్ ఉంటుంది రిట్స్ జారీ చేయడం. ఓకే, సో అదర్ సబార్డినేట్ కోర్ట్స్కి ఉండదు. సెషన్స్ కోర్ట్స్ కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ రిట్స్ జారీ చేసే అధికారం ఉండదు. ఓకే, సో ఇది మనకి రిట్స్లో మెయిన్ పాయింట్స్ అంటే ఇది. ఇంకొకటి ఏంటంటే దీన్ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటున్నాడు. ఓకే, సో హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆర్టికల్ 32 ఉంది కదా, సో ఆర్టికల్ 32ని లేదా రిట్స్ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ లేదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, సో అంబేద్కర్ గారు ఏమన్నారు, ఈ ఆర్టికల్ 32 లేదా రిట్స్ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని అన్నారు అన్నట్టు. ఓకే, సో టైప్స్ ఆఫ్ రిట్స్. ఓకే, సో రిట్స్ అనేవి ఎనీ టైప్స్ ఉన్నాయి. సో ఎనీ టైప్స్ ఉంటాయి, 5 టైప్స్ ఉంటాయి మనకి రిట్స్. ఓకే, సో అవేంటియో చూద్దాం. 5 టైప్స్ ఉన్నాయి. ఆ 5 టైప్స్ రిట్స్ ఏంటియో చూద్దాం. సో మళ్ళీ ఒకసారి దీని మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూద్దాం. రిట్స్ అనేవి ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోబడ్డాయి అంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఇది దేని ప్రకారం అంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఆర్టికల్ 32 ప్రకారం ఏమో సుప్రీంకోర్టు రిట్స్ జారీ చేయొచ్చు. ఆర్టికల్ 226 ప్రకారం ఏమో హైకోర్టు జారీ చేయొచ్చు. ఓకే, సో 1950 వరకు ఎవరు కోల్కతా, ముంబై, మద్రాస్ హైకోర్ట్స్ మాత్రమే రిట్స్ జారీ చేస్తే, ప్రజెంట్ అయితే అన్ని హైకోర్ట్స్ జారీ చేయొచ్చు. ఓకే, సో హార్ట్ అండ్ సోల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అని అన్నది ఎవరు, ఈ రిట్స్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఓకే, సో మెయిన్ ఇవి క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రిట్స్. మనకి ఎన్ని రకాల రిట్స్ ఉన్నాయంటే 5 రిట్స్ ఉంటాయి. ఓకే, సో ఈ 5 రిట్స్లో అందులో ఫస్ట్ది హెబియస్ కార్పస్. ఓకే, సో హెబియస్ కార్పస్ అంటే దాని అర్థం ఏంటిదంటే టు హ్యావ్ ఏ బాడీ. లాటిన్ లాంగ్వేజ్లో దీని అర్థం ఏంటిదంటే టు హ్యావ్ ఏ బాడీ. ఓకే, సో మీకు గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న టిప్ చెప్తాను. ఇది కూడా అడుగుతారు క్వశ్చన్, హెబియస్ కార్పస్ అంటే ఏంటిది అని కింద 4 ఆప్షన్స్ కూడా ఇచ్చి అడగొచ్చు. ఓకే, సో టు హ్యావ్ ఏ బాడీ అన్నట్టు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, మీకు ఆల్రెడీ కాప్స్ అంటే తెలుసా? కాప్స్ అంటే ఏంటిది, డెడ్ బాడీని మనం కాప్స్ అంటాం. ఓకే, కాప్స్ అండ్ కార్కస్ అని ఉంటుంది. కార్కస్ అంటేనేమో ఎనిమల్ డెడ్ బాడీ, హ్యూమన్ డెడ్ బాడీనేమో కాప్స్ అని అంటాం. ఓకే,
సో కార్ప్స్ అంటే డెడ్ బాడీ ఓకే. సో కార్పస్ అంటే ఇక్కడ బాడీ, ఫిజికల్ బాడీ ఓకే. సో కార్పస్ అంటే అది టు హ్యావ్ ఏ బాడీ. ఇక్కడ చూడండి హ్యాబియస్, HABE ఉంది ఓకే. సో ఇదేంటిది హ్యావ్ అనండి ఓకే. మనం వి అనుకుందాం, HABEని హ్యావ్. కార్పస్ అంటే బాడీ, హ్యావ్ బాడీ, టు హ్యావ్ ఏ బాడీ. హెబియస్ ఏ కూడా ఉంది చూడండి, ఏ హ్యావ్ ఏ బాడీ, టు హ్యావ్ ఏ బాడీ ఓకే, లేదా టు ప్రజెంట్ ఏ బాడీ ఓకే. సో ఇది లాటిన్ వర్డ్ అన్నట్టు. హెబియస్ కార్పస్ అనేది లాటిన్ వర్డ్. దాని అర్థం ఏంటిదంటే టు హ్యావ్ ఏ బాడీ. అంటే దీని అర్థం ఏంటిది, ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే వితిన్ 24 అవర్స్లో ఆ పర్సన్, ఎవరైతే అరెస్ట్ చేసిన పర్సన్ లేదా నిర్బంధంలో ఉన్న పర్సన్ ఉంటాడుగా, ఆ పర్సన్ని వితిన్ 24 అవర్స్లో దగ్గరలో ఉన్న కోర్టులో అప్పచెప్పాలన్నట్టు ఓకే. సో అప్పచెప్పాలి అండ్ ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్పాలి, రీజన్స్ కూడా చెప్పాలి ఓకే. సో వితిన్ 24 అవర్స్లో నియర్ బై కోర్టులో ప్రజెంట్ చేయాలి అండ్ రీజన్స్ ఫర్ అరెస్ట్, ఎందుకు అరెస్ట్ చేశారో రీజన్స్ కూడా చెప్పాలి ఓకే. సో దీన్ని ఏమంటారు అంటే హెబియస్ కార్పస్ని బుల్వార్క్ ఆఫ్ ఇండివిజువల్ లిబర్టీ అంటారు, బుల్వార్క్ ఓకే. సో బుల్వార్క్ ఆఫ్ ఇండివిజువల్ లిబర్టీ అంటే ఇండివిజువల్ లిబర్టీని కాపాడడానికి ఒక రక్షణ కవచం లాంటిది అన్నట్టు ఇది ఓకే. సో ఇప్పుడు మీరున్నారు, సడన్గా ఎవరో మిమ్మల్ని ఏ కారణం లేకుండా పోలీసులు వచ్చి అరెస్ట్ చేసుకొని వెళ్ళిపోయారు ఏ రీజన్ లేకుండా ఓకే. సో అలా కోర్టులో ప్రవేశపెట్టకుండా ఉండొద్దు అన్నాడు. ఒకవేళ అట్లా అరెస్ట్ చేస్తే వెంటనే వితిన్ 24 అవర్స్లో కోర్టులో ప్రజెంట్ చేయాలి ఓకే. సో దీన్ని మనం ఏమంటాం, హెబియస్ కార్పస్, టు హ్యావ్ ఏ బాడీ ఓకే. సో అందుకే దీన్ని ఏమంటాం బుల్వార్క్ ఆఫ్ ఇండివిజువల్ లిబర్టీ. అక్కడ మన ఇండివిజువల్ లిబర్టీకి సంబంధించే కదా, మిమ్మల్ని అరెస్ట్ చేసిరంటే మీ స్వేచ్ఛను వాళ్ళ చేతిలోకి తీసుకున్నట్టే కదా ఓకే. సో అందుకే రక్షణ కవచం అంటారు ఓకే. సో ఇండివిజువల్ లిబర్టీకి రక్షణ కవచం లాంటిది ఓకే. సో బుల్వార్క్ ఆఫ్ ఇండివిజువల్ లిబర్టీ. ఇట్ కెన్ బి ఇష్యూడ్ ఆన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఓకే. సో పబ్లిక్ ఆర్గనైజేషన్స్ మీద కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మీద కానీ ఇష్యూ చేయొచ్చు దీన్ని ఓకే. దిస్ రిట్ పిటిషన్ కెన్ బి ఫైల్డ్ బై థర్డ్ పర్సన్ ఆల్సో. అంటే జనరల్గా రిట్ పిటిషన్స్ ఎట్లుంటాయంటే ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళే వేయాల్సి వస్తుంది ఓకే. సో ఈ హెబియస్ కార్పస్ ఒకటి, నీకు లాస్ట్లో వచ్చే కోవారెంట్ ఒకటి, రెండు థర్డ్ పర్సన్ కూడా చేయొచ్చు అన్నట్టు ఓకే. సో థర్డ్ పర్సన్ అంటే సఫర్ అయ్యే పర్సన్ కాకుంటే ఎవరైనా సరే ఆ సిచ్యువేషన్ చూసి ఇది రాంగ్ అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వేయొచ్చు. లైక్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఉంటుంది కదా, సో దానిలాగానే వేయొచ్చు అన్నట్టు. హెబియస్ కార్పస్ ద రిట్ కెన్ బి ఫైల్డ్ బై థర్డ్ పర్సన్ ఆల్సో ఓకే. ఈ 2 పాయింట్స్ కూడా ఇంపార్టెంట్ ఓకే. సో పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మీద ఇష్యూ చేసేది వన్ అండ్ ఓన్లీ ఇదే అనుకుంటా ఓకే. సో హెబియస్ కార్పస్ అండ్ థర్డ్ పర్సన్ ఫైల్ చేయగలిగేదేమో 2 ఉంటాయి, ఇదొకటి కోవారెంట్ ఒకటి ఓకే. సో ఇది హెబియస్ కార్పస్ ఇంపార్టెంట్ రిట్ ఇది ఓకే. నెక్స్ట్ మాండమస్ అంటే ఏంటిది, వి కమాండ్. మాండమస్ వి కమాండ్. ఇది కూడా ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం చూడండి ఓకే. మాండమస్ కదా, సో మాండమస్ అంటే ఇందులో ఉంది కమాండ్, చూడండి కమాండ్ ఎండింగ్లో ఉంది కదా. అజ్ ఉంటే ఇది అజ్ అంటే ఆబ్జెక్టివ్ కేసులో అజ్ ఉంటే మనం సబ్జెక్టివ్ కేసులో ఏం రాస్తాం, వి. మాండమ్ మీన్స్ కమాండ్ అన్నట్టు ఓకే. వి కమాండ్ గుర్తుపెట్టుకోవడానికి అంటే ఇది ఓకే. సో మ్యాండ్ అంటేనే మీకు అర్థమైపోతుంది, మ్యాండమస్ మీన్స్ కమాండ్, మ్యాండమ్ అస్, వి కమాండ్ ఓకే. సో వి కమాండ్ ఓకే. సో ఇది ఎప్పుడు ఈ రిట్ ఎప్పుడు జారీ చేస్తామంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ నాట్ డూయింగ్ దేర్ మ్యాండేటరీ డ్యూటీ ఓకే. సో ఇక్కడ కంపల్సరీ ఇక్కడ మ్యాండేటరీ డ్యూటీ అని ఎందుకు మెన్షన్ చేశారంటే, సో వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వర్తించకపోతే మాండమస్ వేయలేము, అంటే మ్యాండేటరీ డ్యూటీ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీరు ఉన్నారు, అది మీ డ్యూటీ, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ డ్యూటీ అయ్యుండి ఆయన చేయకపోతే మాత్రమే మనం మాండమస్ రిట్ జారీ చేయడానికి ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయమంటే చేయలేదనో ఓకే. సో లేదా ఆయన పరిధిలో లేని పని చేయమనో, లేదా వేరేది ఏదైనా సరే. ఇంకొకటి డిస్క్రిటరీ పవర్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు సివిల్ సర్వెంట్స్ ఉంటారు, వాళ్ళకి కొన్ని డిస్క్రిటరీ పవర్స్ ఉంటాయి ఓకే. సో వాళ్ళు చేయాలనుకుంటే చేయొచ్చు, లేకుంటే లేదు, అంటే వాళ్ళ డిస్క్రిషన్ అన్నట్టు అది ఓకే. విచక్షణాయుతమైన అంటాం కదా ఓకే. సో వాళ్ళకి మంచి అనిపిస్తే చేస్తారు, మంచి అనిపించకపోతే చేయరు. సో అలాంటి టైంలో కూడా ఈ మాండమస్ రిట్ అనేది జారీ చేయలేం, ఓన్లీ వాళ్ళ మ్యాండేటరీ డ్యూటీ ఓకే. సో వాళ్ళకి మ్యాండేటరీ అనిపించే డ్యూటీ మాత్రం ఆ గవర్నమెంట్ ఆఫీషియల్స్ చేయకపోతే అప్పుడు మనం మాండమస్ రిట్ జారీ చేస్తాం. వి కమాండ్ అంటే కోర్టు కమాండ్ చేస్తుంది చేయమని అట్లా అన్నట్టు ఓకే. సో ఆ డ్యూటీ మీరు ఎందుకు చేయట్లేరు, మీరు కంపల్సరీ చేయాల్సిందే అని మాండమస్ రిట్ ఇష్యూ చేస్తున్నట్టు ఓకే. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ గవర్నమెంట్ కార్పొరేషన్స్ కానీ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ దేనికైనా కానీ ఈ రిట్ని హయ్యర్ కోర్ట్ అనేది జారీ చేస్తుంది ఓకే, ఎనీ మినిస్ట్రీకి కానీ ఓకే. సో దిస్ రిట్ ఈస్ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ కోర్టు, అంటే
ఇది కూడా ఏంటంటే కోర్టు యొక్క డిస్క్రిషనరీ పవర్, అంటే కంపల్సరీ ఇవ్వాలని ఏం లేదు, కానీ హెబియస్ కార్పస్ మాత్రం కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఎందుకంటే అక్కడ ఒక మనిషికి సంబంధించింది కాబట్టి హెబియస్ కార్పస్ అయితే కంపల్సరీ జారీ చేస్తారు. కానీ ఈ మాండమస్ రిట్ అనేది కోర్టు ఇష్టం, కోర్టు కరెక్ట్ అని ఇప్పుడు ఉత్తుత్తగానే పోయి ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీద, ఇప్పుడు జనరల్గా మనకు తెలుసు కదా, ఆఫీసర్ మీద కేసు అయితే ఆయన సర్వీస్ ప్రాబ్లం అవుతుందని అట్లా వేసేటోళ్ళు చాలామంది ఉంటారు. అలా వేసినప్పుడు మరి అది కరెక్టా కాదా అని గవర్నమెంట్ అది కోర్టు విచక్షణ రహితంగా మాత్రమే ఇవ్వాలి కదా. ఓకే, సో కోర్టు అప్పుడు తన విచక్షణతోనే, అంటే జడ్జి వాళ్ళ విచక్షణతోనే అక్కడున్న సాక్ష్యాధారాల ప్రకారం, సో డిస్క్రిషనరీ పవర్ అంటారు దాన్నే. దిస్ రిట్ ఈస్ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ కోర్ట్, ఆ కోర్టు యొక్క డిస్క్రిషనరీ పవర్. ఓకే, సో వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఓకే, సో ఇప్పుడు వాళ్ళకి న్యాయం అనిపించింది అనుకో, ఆ పర్సన్ అతని దగ్గరికి వచ్చిన కరెక్ట్గానే వచ్చిండు, సో గవర్నమెంట్ ఆఫీసర్ ఈ వర్క్ చేయట్లేదు అన్నప్పుడు ఏం చేస్తాడు, మాండమస్ ఇష్యూ చేస్తాడు. లేదు వీళ్ళు కావాలనే ఆ పర్సన్ మీద, అంటే ఆ గవర్నమెంట్ ఆఫీషియల్ మీద చేస్తున్నారు ఇది అనుకున్నప్పుడు ఇష్యూ చేయకపోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇది అన్నట్టు డిస్క్రిషనరీ పవర్ అంటే అది. ఓకే, మాండమస్ అంటే ఏంటిది, వి కమాండ్, ఫస్ట్ థింగ్ ఇది అడుగుతారు క్వశ్చన్లో. నెక్స్ట్ దేనికి ఎవరిని కమాండ్ చేస్తారంటే గవర్నమెంట్ ఆఫీసర్స్, మెయిన్స్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళే కదా. సో ప్రైవేట్ వ్యక్తులు ఈ పని చేయట్లేదంటే అది వానికి ఏం సంబంధం ఉండదు కదా, వానికి నచ్చితే చేస్తుంటే లేకపోతే లేదు. కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ల తర్వాత కొన్ని గవర్నమెంట్ అంటే ఏంటిది, ప్రజలకు సేవ చేయడానికి ఉండేదే కదా, అలా అన్నట్టు. ఓకే, సో వాళ్ళకి చేయాల్సిన పని వాళ్ళకి చేయకపోతే వాళ్ళు కోర్టుకు వెళ్ళే రైట్ ఉంది అన్నట్టు. ఓకే, సో ఇది ఇట్ కెన్ బి ఫైల్డ్ బై సఫర్డ్ పర్సన్ ఓన్లీ. ఓకే, సో ఈ మాండమస్ రిట్ ఏంది, ఎవరైతే సఫర్ అవుతారో, ఓకే, ఏ పర్సన్కి అయితే మీరు అక్కడికి వెళ్తే డ్యూటీ కాదు, అంటే ఆ పని చేసి పెట్టారో ఆ పర్సన్, సఫర్ అయిన పర్సన్ మాత్రమే మాండమస్ రిట్ అనేది వేయాలి. హెబియస్ కార్పస్ అయితే థర్డ్ పర్సన్ కూడా వేయచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, హెబియస్ కార్పస్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి. ఓకే, హస్బెండ్ని సమ్ పర్సన్ ఎవరో కిడ్నాప్ చేస్తారో లేదా పోలీసులు ఇల్లీగల్గా తీసుకెళ్లారనుకోండి. సో ఇల్లీగల్గా తీసుకెళ్తే ఆమెకు తెలియదు, వైఫ్కి ఏం చేయాలో తెలియదు. సో అప్పుడు థర్డ్ పర్సన్ కూడా హెబియస్ కార్పస్ అనేది ఫైల్ చేయొచ్చు అన్నట్టు, అలా అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంది, ఓన్లీ సఫర్డ్ పర్సన్ ఓన్లీ, ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళు మాత్రమే. అంటే ఆ పర్సన్ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాడు, వర్క్ జరగలేదు. ఓకే, సో వాళ్ళు చేయట్లేదు, వాళ్ళు చేయాలి, వాళ్ళకి మ్యాండేటరీ డ్యూటీ, కానీ చేయట్లేదు అన్నప్పుడు ఈ మాండమస్ రిట్ ఫైల్ చేస్తారు కోర్టులో. ఓకే, ఇట్ కెన్ బి ఇష్యూడ్ అగేన్స్ట్ ప్రైవేట్ పర్సన్స్ అండ్ ఇట్ కాంట్ బి ఇష్యూడ్ అగేన్స్ట్ ప్రైవేట్ పర్సన్స్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. మాండమస్ అనేది ఏంటిది, ప్రైవేట్ పర్సన్స్కి అగేన్స్ట్గా కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి కానీ ఇవ్వలేము మన మాండమస్. ఓకే, అది వాళ్ళ ఇష్టం. ఓకే, సో ఎందుకంటే అది మన గవర్నమెంట్ అయితేనే కదా కంపల్సరీ చేయాలని ఉండేది. ఓకే, సో వేరే వాళ్ళ దాంట్లో ఈ మాండమస్ అనేది ప్రైవేట్ పర్సన్స్కి అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఇన్వాల్వ్ అవ్వదు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ప్రొహిబిషన్. ఓకే, ప్రొహిబిషన్ అంటేనే మనకు తెలుసు ఏంటిది, ప్రొహిబిషన్ అంటే ఏంటిది, నిషిద్ధం. ఓకే, టు ఫర్బిడ్ అన్న నిషిద్ధమే కదా. ఓకే, సో టు ఫర్బిడ్ అన్న నిషిద్ధమే, టు ప్రొహిబిట్ అని కూడా అనొచ్చు. ఓకే, ప్రొహిబిషన్ అంటే టు ఫర్బిడ్ లేదా టు ప్రొహిబిట్, నిషిద్ధం. ఓకే, ఇష్యూడ్ బై హయ్యర్ కోర్టు టు లోవర్ కోర్ట్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, కోర్టుకి ఇచ్చుకునేది అన్నట్టు. ప్రొహిబిషన్ అంటే ఏంటిది, హయ్యర్ కోర్ట్ అనేది లోయర్ కోర్టుకి ఇస్తుంటుంది. ఎందుకు ప్రొహిబిషన్, ఎందుకు నిషేధిస్తుంటుంది. ప్రొహిబిషన్ అంటే ఏంటిది, నిషేధమే కదా. ఓకే, సో ఎందుకు నిషేధిస్తుందో చూద్దాం. లోవర్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్స్ డీలింగ్ విత్ ద సబ్జెక్ట్ నాట్ అండర్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్. ఓకే, సో లోయర్ కోర్టు కానీ ఏదైనా ట్రిబ్యునల్ కానీ వాటి జ్యూరిస్డిక్షన్లో లేని సబ్జెక్టుని డీల్ చేస్తున్నాయి అనుకోండి. ఓకే, సో దెన్ హయ్యర్ కోర్ట్స్ ఇష్యూస్ దిస్ రిట్. ఓకే, సో అప్పుడు హయ్యర్ కోర్ట్స్ ఏం చేస్తాయి, ఈ రిట్ని ఇష్యూ చేస్తాయి. సో ఇష్యూ చేసి దాన్ని, అంటే ఏదైతే ఇష్యూ ఉందో, ఏదైతే వీళ్ళు డీల్ చేస్తారో వాళ్ళ పరిధిలో లేని దాన్ని పరిధిలో ఉన్న దానికి ట్రాన్స్ఫర్ చేయడం కానీ, లేదా డైరెక్ట్ ఆ హయ్యర్ కోర్టు డీల్ చేయడం కానీ చేస్తుంటుంది అన్నట్టు. ఓకే, సో ఏంటిది, అది ప్రొహిబిషన్, నిషిద్ధం. దేన్ని ఏం నిషేధిస్తున్నాయి, హయ్యర్ కోర్టు లోవర్ కోర్టుని నిషేధిస్తుంది అన్నట్టు, ప్రొహిబిట్ చేస్తుంది. ఎందుకు అంటే ఆ లోయర్ కోర్టు యొక్క పరిధిలో లేని, లోయర్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ వాటి పరిధిలో లేని విషయం గురించి అవి డీల్ చేస్తున్నప్పుడు, ఓకే, వాటిని ఆ కేసుని విచారిస్తున్నప్పుడు హయ్యర్ కోర్టులు ఏం చేస్తాయి, ప్రొహిబిషన్ రిట్ని జారీ చేస్తాయి. సో ప్రొహిబిషన్ రిట్ని జారీ చేసినప్పుడు ఏం చేయాలి, ఆ లోయర్ కోర్టులో ఆ వర్క్ చేయొద్దు అన్నట్టు. ఓకే, సో అప్పుడు ఇదే హయ్యర్ కోర్టు ఏం చేస్తుంది, అది ఏ పరిధిలోకి వస్తుందో ఆ పరిధిలో ఉన్న కోర్టు కన్నా ట్రాన్స్ఫర్ చేస్తుంది, లేదా అదే హయ్యర్ కోర్టు టేకప్ చేస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇదేంటిది, ప్రొహిబిషన్. ఓకే, అప్లికేబుల్ ఫర్ జ్యుడిషియల్ అండ్ క్వాసీ జ్యుడిషియల్ ఆర్గనైజేషన్స్ ఓన్లీ. ఓకే, సో జ్యుడిషియల్ అండ్ క్వాసీ జ్యుడిషియల్ అంటే ట్రిబ్యునల్స్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ ట్రిబ్యునల్ ఉంది, అలాంటి జ్యుడిషియల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, సో అవి వాటికి సంబంధించిన వాటిని ప్రొహిబిట్ చేస్తుంది అన్నట్టు. ఏది, హయ్యర్ కోర్టు. ఓకే, అదేంటిది ప్రొహిబిషన్. నెక్స్ట్ సెర్షియోరరీ అంటే ఇందులో చూడండి, సర్టీ టు బి సర్టిఫై అన్నట్టు. ఓకే, సెర్షియోరరీ మీన్స్ టు బి
సర్టిఫై అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టడీ సర్టిఫికేట్ కోసం వెళ్తారు. సర్టిఫికేట్ అంటే ఏంటిది? ప్రూఫ్ అన్నట్టు అంతే. ఓకే, స్టడీ సర్టిఫికేట్ కోసం మీరు వెళ్ళారు అనుకోండి మీ స్కూల్కి. సో స్కూల్లో సార్లు ఏం చేస్తారు, మీరు చదివినప్పటి నుంచి మీ రికార్డ్స్ ఓపెన్ చేసి మీరు ఎంతవరకు చదివారో అంతవరకు అది పర్ఫెక్టా కాదా అనేది చూసి దాంట్లో రాసి సర్టిఫై చేస్తారు మీకు. ఓకే, దాన్ని మనం సర్టిఫికేట్ అంటాం. సర్టిఫికేట్ అంటే ఏంటిది? క్రాస్ చెక్ చేస్తారు, అందులో క్రాస్ చెక్ చేసి ఇస్తారు. అట్లాగనే మీరు బోగానే రాసి ఇయ్యరు కదా, ఇవ్వరు. ఓకే, సర్టిఫై అంటే ఓకే మీరు చదివారా లేదా అని చెక్ చేసుకొని ఇవ్వడం సర్టిఫై. ఇక్కడ కూడా అంతే అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఏంది? జడ్జిమెంట్ ఆఫ్ ది లోవర్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఈజ్ రివ్యూడ్ బై హయ్యర్ కోర్ట్స్. అంటే ఇప్పుడు లోయర్ కోర్ట్స్ కానీ, ఓకే, లోయర్ కోర్ట్స్ కానీ నెక్స్ట్ ట్రిబ్యునల్స్ కానీ ఏదైనా జడ్జిమెంట్ ఇచ్చారు అనుకోండి, ఆ జడ్జిమెంట్ని రివ్యూ చేసే రైట్ హయ్యర్ కోర్టుకు ఉంటాయి అన్నట్టు. ఓకే, దీన్నే మనం ఏమంటామంటే సెర్ష్యూరరీ అంటాం. ఓకే, సర్టిఫై చేసినాయి ఇక్కడ ఏం చేస్తున్నాయి? హయ్యర్ కోర్ట్స్ లోవర్ కోర్ట్స్ యొక్క జడ్జిమెంట్ని రివ్యూ చేస్తున్నాయి లేదా సర్టిఫై చేస్తున్నాయి. ఓకే, ఒకవేళ ఇది రాజ్యాంగానికి కానీ న్యాయానికి కానీ చట్టానికి కానీ విరుద్ధంగా ఉందనుకొని కొట్టేసే రైట్ కూడా ఉంటుంది హయ్యర్ కోర్ట్స్కి, అంతే కదా. సో మనం ఏం చేస్తాం చెప్పండి, ఫస్ట్ మనకి ఏదైనా అన్యాయం జరిగింది అనుకోండి, ఫస్ట్ చిన్న కోర్టుకు పోతాం. చిన్న కోర్టు తీర్పు మనకి ఎగెయిన్స్ట్గా వచ్చింది అనుకో, కానీ న్యాయం మన వైపే ఉంది అనిపిస్తే మనం ఏం చేస్తాం, అప్పుడు హైకోర్టుకి వెళ్తాం. హైకోర్టుకి వెళ్ళినా కూడా అలానే జరిగింది అనుకోండి, ఓకే, సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఓకే, సో అప్పుడు హైకోర్టుకి ఇప్పుడు ఆ ఇచ్చిన తీర్పుని కొట్టేసే రైట్ ఉంది కదా, అది రాంగ్ అయితే. ఓకే, అలా అన్నట్టు. ఓకే, సో అదేంటిది? సెర్ష్యూరరీ. సెర్ష్యూరరీ మీన్స్ టు సర్టిఫై. అంటే లోవర్ కోర్ట్స్ ఇచ్చిన జడ్జిమెంట్ని హయ్యర్ కోర్టు సర్టిఫై చేయొచ్చు, అంటే రైటా కాదా అనేది క్రాస్ చెక్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, ఇట్ వాజ్ నాట్ ఇష్యూడ్ అగేన్స్ట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అండ్ లెజిస్లేటివ్ ఆర్గనైజేషన్స్. లెజిస్లేటివ్ ఆర్గనైజేషన్స్ అంటే లా మేకింగ్ బాడీస్ ఉంటాయి మనకి. ఇప్పుడు మన స్టేట్ అసెంబ్లీ ఉంది. ఓకే, సో వాళ్ళకి రైట్ ఉంటుంది, వాళ్ళకి ఒక చట్టాన్ని చేసే రైట్ ఉంటుంది. ఓకే, సో అది ఒకవేళ అది చట్టానికి లోబడి లేదనుకో, అంటే రాజ్యాంగానికి లోబడి, చట్టానికి కాదు రాజ్యాంగానికి లోబడి లేకుంటే మాత్రం జస్ట్ జ్యుడిషియల్ రివ్యూ చేస్తుంది. ఓకే, సో అంతేగాని సర్టిఫై చేసే రైట్ లేదు కోర్టుకి, అంతే కదా. సో సర్టిఫై చేసే రైట్ అయితే ఉండదు, కాకపోతే జ్యుడిషియల్ రివ్యూ చేస్తుంది అంతే, అది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అని, అంతే. ఓకే, సో మీరు మనం న్యూస్ పేపర్లో చూస్తుంటాం చాలా కేసులలో ఎవరైనా దాన్ని పట్టుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు కొన్ని విషయాలలో ఇన్వాల్వ్ అవ్వదు అన్నట్టు. ఓకే, సో అదేంటంటే ఓన్లీ వాళ్ళు లీగల్గా అది లెజిస్లేటివ్లో చట్టాలు మాత్రమే చేస్తారంటే శాసనసభలో ఒకవేళ వాళ్ళు రాంగ్ చేస్తారనుకో, అంటే అది జనాలకు నచ్చలేదు అనుకో, ఆటోమేటిక్గా నెక్స్ట్ 5 years ఎలక్షన్స్ ఉంటాయి కదా, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఓడిపోతారు అన్నట్టు. ఓకే, సో వాళ్ళ పని ఏంటిది? జనాల తరపున చట్టాలు చేయడం, జనాలకి అనుకూలంగా చేయాలి. ఎగెయిన్స్ట్గా చేస్తారు అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళకి ఉండదన్నట్టే కదా. సో అలా అన్నట్టు, అందుకోసమే కోర్టు ఎక్కువ ఇన్వాల్వ్ కాదు. ఎందుకంటే అదేంది, అది ఎవరి దగ్గర తేలాలి? ప్రజల సమక్షంలో తేలాలన్నట్టు. ఓకే, సో కోర్టు ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది? ఏదైనా శాసనసభ కానీ పార్లమెంట్ కానీ చేసిన చట్టాలలో రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే కోర్టు ఇన్వాల్వ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ కోవారెంటో మనం చాలాసార్లు ఉంటుంది. బై వాట్ అథారిటీ ఆర్ వారెంట్. ఓకే, సో మీ దగ్గరికి ఎవరైనా వచ్చారు అనుకోండి. ఓకే, సో మీ దగ్గరికి ఒక పోలీస్ వచ్చింది అరెస్ట్ చేయడానికి, మనం లేదా సినిమాలలో చూస్తుంటాం. ఓకే, అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వారెంట్ ఉందా నీ దగ్గర అని అడుగుతాడు. ఓకే, సో వారెంట్ ఉందా, అరెస్ట్ వారెంట్ ఉందా, ఉంటేనే అరెస్ట్ చేయమని అంటుంటారు. అట్లా వారెంట్ అంటే ఏంటిది? అథారిటీ, మీకు అరెస్ట్ చేసే అథారిటీ ఉందా అని అడుగుతున్నారు అన్నట్టు పోలీసులని సినిమాలలో చూస్తాం మనం అట్లా. ఓకే, కోవారెంటో మీన్స్ బై వాట్ అథారిటీ. ఓకే, వాట్ అథారిటీ. ఓకే, సో ఏ అధికారం ప్రకారం మీరు ఈ పని చేస్తున్నారు అన్నట్టు. ఓకే, అది టు రిజాల్వ్ ఏ డిస్ప్యూట్ ఓవర్ వెదర్ ఏ స్పెసిఫిక్ పర్సన్ హ్యాస్ ద లీగల్ రైట్ టు హోల్డ్ ద పబ్లిక్ ఆఫీస్ దట్ హీ ఆర్ షీ ఆక్యుపైస్. ఓకే, సో ఏ లీగల్ అథారిటీ ప్రకారం ఒక పబ్లిక్ ఆఫీస్ని వాళ్ళు ఆక్యుపై చేశారు అని అడగడం అన్నట్టు కోవారెంటో అంటే. ఓకే, టు రిజాల్వ్ ఏ డిస్ప్యూట్ ఓవర్ వెదర్ ఏ స్పెసిఫిక్ పర్సన్ హ్యాస్ ద లీగల్ రైట్ టు హోల్డ్ ద పబ్లిక్ ఆఫీస్ దట్ హీ ఆర్ షీ ఆక్యుపైస్. అంటే ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉన్నారనుకోండి. ఓకే, సో వాళ్ళు ఏ విధమైన ప్రాసెస్ లేకుండా ఆ గవర్నమెంట్ అథారిటీలో పనులన్నీ చేస్తున్నారు అనుకోండి, ఎగ్జిక్యూటివ్ వర్క్స్ అని చేస్తారు అనుకోండి, అప్పుడు ఇది జారీ చేయొచ్చు అన్నట్టు కోవారెంటో. ఓకే, సో ఏ అథారిటీ ప్రకారం మీరు ఆ ఆఫీస్ని హోల్డ్ చేస్తున్నారు, లేదా ఏ అథారిటీ ప్రకారం ఇచ్చారు. లేదా మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి, మనం విలేజ్లో ఉన్నాం అనుకోండి, విలేజ్లో ఉంటే బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ విలేజ్లో అయితే ఒకవేళ ఆ విలేజ్లో పుట్టినా విలేజ్లో చనిపోయినా 100% పంచాయత్ సెక్రటరీకి రైట్ ఉంటుంది. ఓకే, సో ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి, బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్. ఓకే, సో అలా కాకుండా మీరు ఎంపీడీఓ దగ్గరికి పోయి తీసుకున్నారనుకోండి. ఓకే, సో అప్పుడు అడగొచ్చు కోవారెంటో రిట్ జారీ చేసి మీ ఏ అథారిటీ ప్రకారం మీరు ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేశారు. ఓకే, అట్లా అన్నట్టు.
సో అదన్నట్టు ఆయనకు అథారిటీ లేదు కదా, ఓన్లీ పంచాయత్ సెక్రటరీకి ఉంటుంది, లేదా రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ అని వేరే ఆఫీసర్ డిస్ట్రిక్ట్లో ఉంటారు కదా, సో వాళ్ళకు ఉంటుంది. అంతేగాని మిడిల్లో ఎవరికి రైట్ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో అలా ఒకవేళ జారీ చేశారనుకోండి అప్పుడు అడగచ్చు కోవారెంటో బై వాట్ అథారిటీ అని అడగవచ్చు అన్నట్టు. ఓకే, ఇదేనట్టు. లేదా ఎవరైనా పర్సన్ ఆఫీస్ని హోల్డ్ చేశారనుకోండి, ఏది లేకపోయినా కూడా అంటే అఫీషియల్గా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ కానీ లేదా ఏదైనా లీగల్ చట్టం ప్రకారంగా అయినా కానీ ఆఫీస్ని హోల్డ్ చేశారనుకోండి, మీ ఏ అధికారం ప్రకారం ఈ ఆఫీస్ని హోల్డ్ చేస్తున్నారని అడిగేది ఏంటిదంటే కోవారెంట్. ఓకే, అప్లికేబుల్ ఫర్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఓన్లీ. నెక్స్ట్ థర్డ్ పర్సన్ కెన్ ఆల్సో ఫైల్ దిస్ రిట్. చెప్పాను కదా, థర్డ్ పర్సన్ కూడా ఫైల్ చేయొచ్చు. కోవారెంటో రిట్ని ఎవరు? థర్డ్ పర్సన్ ఫైల్ చేసే రిట్స్ రెండు ఉన్నాయి. ఓకే, ఒకటి కోవారెంటో, ఇంకొకటి హెబియస్ కార్పస్. ఓకే, హెబియస్ కార్పస్ అండ్ కోవారెంటో మాత్రమే థర్డ్ పర్సన్స్ ఫైల్ చేయొచ్చు రిట్ని. ఓకే, సో ఇంకా సెర్ష్యూరరీ, ప్రొహిబిషన్ ఇవి కోర్టుకు సంబంధించినవి. ఓకే, సో ప్రొహిబిషన్ అండ్ సెర్ష్యూరరీ ఈ రెండింటి గురించి కూడా ఒక చిన్న పాయింట్ ఉంది. ప్రొహిబిషన్ అంటే ఏంటంటే ఏదైనా పని చేయకముందుకే కోర్టు ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, ఓకే, ఆ పనిని చేయకముందుకే ఆపమని చెప్పేదేమో ప్రొహిబిషన్. ఆ పని అయిన తర్వాత చేసేది ఏంటిది? సెర్ష్యూరరీ, సర్టిఫై. ఓకే, సో ఇవి రెండు కోర్టులకు సంబంధించింది, ప్రొహిబిషన్ అండ్ సెర్ష్యూరరీ. ఓకే, సో మాండమస్ అండ్ కోవారెంటో ఏమో గవర్నమెంట్ ఆఫీషియల్కి సంబంధించింది. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, కోవారెంటో అండ్ మాండమస్ గవర్నమెంట్ ఆఫీషియల్కి సంబంధించింది. హెబియస్ కార్పస్ ఏమో మనందరికీ ఇండివిజువల్ అందరికీ సంబంధించింది హెబియస్ కార్పస్. ఓకే, హెబియస్ కార్పస్ అండ్ ఇండివిజువల్ సంబంధించింది. అండ్ ఇంకేముంది మనకి మాండమస్ అండ్ కోవారెంటో ఏమో గవర్నమెంట్ ఆఫీషియల్కి సంబంధించింది. అండ్ ప్రొహిబిషన్ అండ్ సెర్ష్యూరర్ ఏమో కోర్టుకు సంబంధించి. అంతే, హయ్యర్ కోర్టు లోయర్ కోర్టుకి ఇస్తుంది. సెర్ష్యూరర్ అంటేనేమో సర్టిఫై చేస్తుంది, ప్రొహిబిషన్ ఏమో నిషేధిస్తుంది. ఎందుకంటే తన పరిధిలో లేనప్పుడు. ఓకే, సో ముందు ప్రొహిబిట్ చేస్తుంది, ఒకవేళ ముందే తెలిస్తే ప్రొహిబిట్ చేస్తుంది, లేదు మొత్తం అయిపోయినా తెలిస్తే సర్టిఫై చేస్తుంది, అది కరెక్టా కాదని. అంతే సింపుల్. రిట్స్లోంచి మ్యాక్సిమం క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఓకే, సో ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా రిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో చూద్దాం. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, మ్యాక్సిమం ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఎప్పుడు అయినా చూసుకోవచ్చు. ఓకే, సో రిట్స్ హెబియస్ కార్పస్ అంటే ఏంటిది? టు హ్యావ్ ఏ బాడీ. దాని లక్ష్యం ఏంటిది? వ్యక్తిగత స్వేచ్ఛలను కాపాడడానికి, వ్యక్తిగత స్వేచ్ఛల రక్షణ. ఓకే, ఎవరిపైన జారీ చేయొచ్చు? ప్రభుత్వ సంస్థలపైన అయినా సరే, ప్రైవేట్ సంస్థలపైన. ఓకే, సో జారీ చేయొచ్చు హెబియస్ కార్పస్. ఓకే, ఎవరిపై జారీ చేయరాదు? రాష్ట్రపతి, గవర్నర్ అండ్ విదేశీయుల మీద ఈ హెబియస్ కార్పస్ రిట్ని మనం జారీ చేయకూడదు. ఓకే, మాండమస్ అంటే వీ కమాండ్, ప్రభుత్వాధికారి తన విధులు నిర్వర్తించకపోతే మనం మాండమస్ జారీ చేస్తాం. ఎవరిపైన జారీ చేయొచ్చు? ప్రభుత్వాధికారులకు మాత్రం, ప్రభుత్వ సంస్థలకి. ఓకే, సో ఎవరిపై జారీ చేయరాదంటే రాష్ట్రపతి, గవర్నర్, ప్రైవేట్ వ్యక్తులు అండ్ సంస్థలు, హైకోర్టు, ప్రధాన న్యాయమూర్తి మీద ఈ మాండమస్ అనేది జారీ చేయొద్దు. ఎందుకంటే వీళ్ళకి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి కదా, రాష్ట్రపతికి ఉంటుంది, గవర్నర్కి ఉంటుంది కదా డిస్క్రిషనరీ పవర్స్. ఓకే, సో ప్రైవేట్ వ్యక్తులకు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వద్దు కదా అట్లా. ఓకే, సో మీరు ఇది చెయ్యండి అని ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు ఇస్తారు? ఇయ్యదు కదా. ఒకవేళ వాళ్ళు లీగల్గా ఏదైనా తప్పు చేస్తే తప్ప ఉత్తుత్తగానే ఇవ్వడానికి ఉండదు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ప్రొహిబిషన్ అంటే కింది కోర్టు పరిధిని నిర్దేశించడం. ఓకే, సో నిర్దేశించడం అంటే మీ పరిధి ఇంతే, ఇది మీ పరిధి దాటిపోయింది, పక్క కోర్టుకి ఇవ్వండి, లేదా మేము డీల్ చేస్తాం, ఇది మా పరిధి అని అలా తీసుకుంటానండి. ఓకే, సో ఎవరిపైన జారీ చేస్తే అంటే కింది కోర్టులో. ఓకే, సో ఇది ఎవరిపైన జారీ చేయరాదంటే పరిపాలన, చట్టబద్ధ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు అండ్ సంస్థల మీద జారీ చేయరాదు. ఓన్లీ కింది కోర్టులు మాత్రమే, సింపుల్గా చెప్పాలంటే కింది కోర్టులకే. సెర్ష్యూరరీ అంటే కూడా కింది కోర్టులకే. కింది కోర్టు తీర్పులను నియంత్రించడం అంటే సర్టిఫై చేయడం. నియంత్రించడం అంటే సర్టిఫై చేయడం, రైటా రాంగ్. ఒకవేళ రాంగ్ అనుకోండి కొట్టేస్తారు ఆ తీర్పుని. మనం న్యూస్లో వింటాం కదా, సో హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు కొట్టివేసింది అని అంటారు కదా, అది ఇదే అన్నట్టు. ఓకే, కింది కోర్టులకు జారీ చేసేవి కూడా టు సర్టిఫై అని, సెర్ష్యూరీ కూడా. ఓకే, శాసన సంస్థలకి అండ్ ప్రైవేట్ సంస్థలకి ఇది ఏమంటారు? అప్లికేబుల్ కాదు. ఓకే, కోవారెంటో మీన్స్ ఎట్ వాట్ అథారిటీ? ప్రజా సంబంధమైన పదవుల దుర్వినియోగాన్ని ఆపడం కోసం. ఓకే, ప్రజా సంబంధమైన పదవుల యొక్క దుర్వినియోగాన్ని ఆపడం కోసం కోవారెంటో జారీ చేస్తాం. ఓకే, ఇది ఎవరిపైన జారీ చేస్తాం అంటే ప్రభుత్వ అధికారులు. ఓకే, సో ప్రభుత్వ అధికారుల మీద కోవారెంటో అనేది మనం జారీ చేస్తాం. దేని మీద జారీ చేయరాదంటే ప్రైవేట్ వ్యక్తుల మీద కానీ ప్రైవేట్ సంస్థల మీద కానీ జారీ చేయరాదు. ఓకే, సో ఇది రిట్స్. ఓకే, ఒక్కసారి రివిజన్ చేద్దాం చూడండి, మీకు 100% గుర్తుంటుంది. ఓకే, సో రిట్స్ మనం ఏ ఆర్టికల్ ప్రకారం ఇష్యూ చేస్తాం? ఆర్టికల్ 32 ప్రకారం
జారీ చేస్తాం. ఏది సుప్రీంకోర్టు. ఓకే, దీన్ని ఏమంటాం మనం రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటాం. హైకోర్టు అయితే ఆర్టికల్ 226 ప్రకారం రిట్స్ జారీ చేస్తుంది. ఓకే, సో వీటిని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఓకే, 1950 వరకు ఓన్లీ కోల్కతా, ముంబై అండ్ మద్రాస్ హైకోర్ట్స్కి మాత్రమే రిట్స్ జారీ చేసే రైట్ ఉండే. ఆఫ్టర్ 1950 January 26 మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మన అన్ని హైకోర్టులకి రిట్స్ జారీ చేసే అధికారం వచ్చింది. దీన్ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అని అంటారు అన్నట్టు. ఎవరు అన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, సో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఈజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మనకి ఎన్ని రిట్స్ ఉన్నాయంటే టోటల్ 5 రిట్స్ ఉన్నాయి. ఓకే, అందులో ఫస్ట్ది ఏంటిది హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ మీన్స్ టు హ్యావ్ ఏ బాడీ, అంటే వితిన్ 24 hours నియర్ బై కోర్టులో ప్రజెంట్ చేసి మీరు ఎందుకు అరెస్ట్ చేశారో రీజన్ చెప్పాలి. ఓకే, సో దీన్ని బుల్వార్క్ ఆఫ్ ఇండివిజువల్ లిబర్టీ అంటాం. ఓకే, సో ఎందుకంటే ఇది మనిషి స్వేచ్ఛకి రక్షణ కవచాలు లాంటివి అన్నట్టు. ఓకే, సో మన స్వేచ్ఛని దాన్ని ఎవరైనా భంగం కలిగిస్తే సో వాటికి ఎగెన్స్ట్గా వేయచ్చు అన్నట్టు. ఓకే, ఇట్ కెన్ బి ఇష్యూడ్ ఆన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. ఇది ఒక్కటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ మీద ఇష్యూ చేశారు రిట్ ఒక్కటే, హెబియస్ కార్పస్ మాత్రమే. ఓకే, దిస్ రిట్ పిటిషన్ కెన్ బి ఫైల్డ్ బై థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ ఫైల్ చేసేది ఏంటిది హెబియస్ కార్పస్ అండ్ కోవారెంటో. ఈ రెండింటిని థర్డ్ పర్సన్ కూడా ఫైల్ చేయొచ్చు. మాండమస్ అంటే ఏంటిది వి కమాండ్ అంటే సో గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళ మ్యాండేటరీ డ్యూటీని చేయనప్పుడు మనం ఏం చేస్తాం, మాండమస్ రిట్ని కోర్టు జారీ చేస్తుంది, మనం కాదు. సో మనం ఫైల్ చేస్తే కోర్టు జారీ చేస్తుంది అన్నట్టు. ఓకే, సో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ గవర్నమెంట్ కార్పొరేషన్స్ కానీ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్స్ కానీ ఆర్ ఎనీ మినిస్ట్రీకి కానీ ఇది జారీ చేయొచ్చు. ఓకే, దిస్ రిట్ ఈస్ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ కోర్ట్, అంటే కోర్టు విచక్షణ మీద మాత్రమే ఈ రిట్ని జారీ చేస్తుంది. ఓకే, అంటే కోర్టు అది రైట్ అనుకున్నప్పుడు మాత్రమే చేస్తుంది. ఇట్ కెన్ బి ఫైల్డ్ బై సఫర్డ్ పర్సన్. ఏ పర్సన్ అయితే సఫర్ అవుతారో వాళ్ళు మాత్రమే ఈ మాండమస్ రిట్ని ఫైల్ చేయొచ్చు. ఓకే, ఇట్ క్యాంట్ బి ఇష్యూడ్ అగేన్స్ట్ ప్రైవేట్ పర్సన్స్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. ఓకే, మాండమస్ అనే రిట్ని ప్రైవేట్ పర్సన్స్కి ఎగెన్స్ట్గా కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఎగెన్స్ట్ కానీ ఇష్యూ చేయలేం. ఓకే, ప్రొహిబిషన్ అంటే ఏంటిది టు ఫర్బిడ్. ఓకే, సో ప్రొహిబిట్ చేయడం, నియంత్రించడం అంటాం అట్లా. ఓకే, ఇష్యూడ్ బై హయ్యర్ కోర్ట్ టు లోయర్ కోర్ట్. ఓకే, హయ్యర్ కోర్టు లోయర్ కోర్టుకి ఇష్యూ చేస్తుంది ప్రొహిబిషన్ అనేది. లోయర్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్స్ డీలింగ్ విత్ ద సబ్జెక్ట్ నాట్ అండర్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్, దెన్ హయ్యర్ కోర్ట్స్ ఇష్యూడ్ దిస్ రిట్ అప్లికేబుల్ ఫర్ జ్యుడిషియల్ అండ్ క్వాసి జ్యుడిషియల్ ఆర్గనైజేషన్స్కి ఇది అప్లికేబుల్ అవుతుంది, ఎందుకంటే కోర్టులకు సంబంధించింది కదా అది. ఓకే, సో ప్రొహిబిషన్ అండ్ సెర్ష్యూరరీ అంటే టు సర్టిఫై. ఓకే, జడ్జ్మెంట్ ఆఫ్ ది లోయర్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఈజ్ రివ్యూడ్ బై హయ్యర్ కోర్ట్స్. ఓకే, సో రివ్యూ చేస్తుంది లేదా సర్టిఫై చేస్తుంది అది రైటా రాంగా అంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ లేదా యాజ్ పర్ లా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఓకే, ఇట్ వాజ్ నాట్ ఇష్యూడ్ అగైన్స్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అండ్ లెజిస్లేటివ్ ఆర్గనైజేషన్స్. ఓకే, co-warranto means by what authority or warrant. Okay, to resolve a dispute over whether a specific person has the legal right to hold the public office. Okay, so legal right to hold the public office. Okay, సో అంటే దుర్వినియోగం కాకుండా, అధికార దుర్వినియోగం చేయకుండా ఇది యూజ్ చేస్తాం. ఓకే, దట్ హీ ఆర్ షీ ఆక్యుపైస్ అప్లికేబుల్ ఫర్ గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ థర్డ్ పర్సన్ కెన్ ఆల్సో ఫైల్ దిస్ కేస్. అంటే థర్డ్ పర్సన్స్ కూడా చేయొచ్చు. థర్డ్ పర్సన్స్ చేసే కేసులు ఏమున్నాయి, హెబియస్ కార్పస్ అండ్ కోవారెంటో రిట్స్. ఓకే, సో ఇది ఆల్రెడీ సేమ్ ఇందాక మనం చూసిందే. ఓకే, కోవారెంటో మీన్స్ ఎట్ వాట్ అథారిటీ, ప్రజా సంబంధమైన పదవుల దుర్వినియోగాన్ని ఆపడానికి. ఓకే, సో పవర్ని మిస్యూజ్ చేయకుండా ఆపడానికి మనం కోవారెంటో రిట్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో ఇది 5 రిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం మనకి 1 క్వశ్చన్ అయితే పక్కా, అంటే ఇప్పుడు గ్రూప్ 4 కానీ అన్ని ఎగ్జామ్లలో అయినా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో ఎగ్జామ్ పెరిగే కొద్దీ ఏంది టఫ్నెస్ పెరుగుతుంటుంది అన్నట్టు. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ గ్రూప్ 4 గ్రూప్ 3 వరకు మీకు యూజ్ అవుతుంది. గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే బేసికల్గా యూజ్ అవుతుంది. ఇంకా కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకోవాలి అంతే. సో ఎక్కడైనా ఇదైతే మారదు, ఇప్పుడు చెప్పిన మ్యాటర్ అయితే మారదు. ఎగ్జామ్ లెవెల్ పెరిగే కొద్దీ దానికి పాయింట్స్ యాడ్ చేసుకోవాలి మనం అంతే. కొన్ని కోర్టు కేసులు ఉంటాయి, జడ్జిమెంట్స్ ఉంటాయి. ఓకే, సో అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, సో మన యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో, డౌన్లోడ్ చేసుకోండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుంది. ఓకే, సో నేర్పరి టీఎస్పిఎస్సి ఏపీపీఎస్సి అనే యాప్ ఉంది. యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇట్లా ఫ్యూచర్లో ఏమైనా క్లాసెస్ కావాలన్నా అందులో వినొచ్చు. ఓకే, సో టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో కింద లింక్ ఇస్తాను, టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి.